హాయ్ అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. చూడండి అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించారో మా నాన్న. మేమైతే ఇట్లా తీగదరి పూలతోనే అలంకరణ చేస్తాము. గోగు పూలు అంటే తీగదరి పూలు అంటే ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఉగాది రోజు అయితే మేము బ్రహ్మం గారికి, కాళికాదేవికి, మా అమ్మాయి దేవతకైతే పూజ చేస్తామండి. పనిముట్లు అయితే అమ్మవారి దగ్గర పెడతారు. నాన్నైతే ఉగాది పచ్చడి ఎత్తాడు. ఇది చేసేటప్పుడు ఎవరు మాట్లాడొద్దంట. పడి కూడా చేస్తామండి. పడి చేసేటప్పుడు కూడా ఎవరు మాట్లాడొద్దు. పడి అబ్బాయిలే చేయాలి. మా రమేష్ అమ్మ అయితే ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చిండు అని ముట్టుకోకు మడి. స్నానం చేసిన తర్వాత అవునా, మీరు స్నానం చేసేవారు కదా డ్యూటీకి. చూడండి ఫ్రెండ్స్, మా అత్త చేసిన భక్షాలు నోట్లో వేస్తే కరుగుతాయి ఫ్రెండ్స్. బెండకాయ ఫ్రై, పూరీలు. ఇల్లు నిండా మంది ఉంటే పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇవైతే మా తాతయ్య కుట్టిండు ఫ్రెండ్స్. పడి కోసం అయితే అన్ని రెడీ పెట్టుకున్నాడు. ఇట్లా పప్పేసి అన్నం వండాలి, బెల్లం వేసి కలుపుకుంటూ మాట్లాడద్దు, మళ్ళీ మగవాళ్ళే చేయాలి. ఉగాది పెద్ద పండుగ కదా. తుష్మాతకు వేసే వస్త్రాలు అయితే మన ఐసి చక్కగా తలస్నానం చేసిన రోజైతే అమ్మవారి బట్టలన్నీ పిండేసి ఇక్కడ ఇంట్లో ఇలా ఉల్లార వేస్తారండి. ఇప్పుడైతే దేవుని దగ్గర అయితే గోధుమలు పెడుతున్నామండి. ఈ గోధుమలు ఎందుకంటే ఇప్పుడు సాయంత్రం పూట దేవుని కదిలించినాక మనం సరి బేస్ అనేది చూస్తాము. ఈ బేస్ వేస్తే ఏంటంటే ఈ సంవత్సరం అంతా మంచి జరుగుతుంది అనేది మా ఒక భావన. ఇప్పుడు సాయంత్రం అయితే అందరి జాతకాలు బయటపడతాయి. ఫుల్ వీడియో కావాలంటే తేజారాని యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటుందండి, వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో ఉగాది అయితే ఇలా వేసుకుంటాం. మీ ఇంట్లో ఎలా వేసుకుంటారో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నువ్వు చెప్తే చేసుకోమా చెల్లె.